ఉత్తరాంధ్ర ముఖద్వారం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త వినిపించింది. జిల్లాలోని అంతర్గత ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్న రైలు స్టాపేజీల కల నెరవేరింది. జిల్లా యంత్రాంగం మరియు స్థానిక ప్రజాప్రతినిధుల నిరంతర ప్రయత్నాల ఫలితంగా 3 కీలక రైళ్లకు కొత్త హాల్ట్లు మంజూరయ్యాయి. ఈ కొత్త స్టాపేజీల వల్ల శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ మరియు అంతర్గత ప్రాంతాల ప్రజలకు విశాఖపట్నం, ఒడిశా వైపు వెళ్లడం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. గతంలో ఈ ప్రాంతాల ప్రజలు రైలు ఎక్కాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా మా అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి జిల్లా ప్రజల ఇబ్బందులను తీర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి మరియు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా అభివృద్ధిలో రైల్వే కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ స్టేషన్లో రైళ్లు అధికారికంగా ఆగుతాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక శుభవార్త తెలియజేస్తున్నాను. హరిశ్చంద్రపురం స్టేషన్లో గునుపూర్ విశాఖపట్నం ప్యాసింజర్, మందసా రోడ్లో బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, పాతపట్నంలో రాజ్యరాణి ఎక్స్ప్రెస్, ఈ 3 స్టేషన్లో రైల్వే శాఖ ఈ స్టాప్స్ని ఈరోజే ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ స్టాప్ కోసం స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో రైల్వేస్ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. అందుకోసం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి చాలా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా పనిచేశాను. స్టేషన్స్ అప్గ్రేడేషన్, ప్లాట్ఫామ్ హైట్స్, సైన్ బోర్డ్స్, ప్యాసింజర్ అమ్యూనిటీస్, ఆర్ఓబీస్, అండర్ పాసెస్, స్టాప్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఇలా ఎన్నో కార్యక్రమాలు గత 12 సంవత్సరాలుగా చేపట్టాం. అమృత్ భారత్ స్టేషన్స్ కింద శ్రీకాకుళం, నౌపాడ, పలాస మరియు ఇచ్చాపురం డెవలప్ చేస్తున్నాం. పలాస ఆర్ఓబి ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ఆ కార్యక్రమాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేస్తున్నాం. వందే భారత్ ట్రైన్స్ శ్రీకాకుళంలో స్టాప్స్ తెచ్చుకున్నాం. అలానే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూనే తిలారులో బెరంపూర్ విశాఖపట్నం, ఇచ్చాపురంలో పూరి అహ్మదాబాద్, బారువాలో భువనేశ్వర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా స్టాప్స్ మనం తెచ్చుకున్నాం. తిలారు స్టేషన్లో కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ప్రత్యేకంగా హరిశ్చంద్రపురంలో స్టాప్ కోసం చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా హామీ ఇచ్చాను. హరిశ్చంద్రపురం ఏదైతే ఎర్రన్నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో మొదటి నియోజకవర్గంలో ఉందో అది త్వరలోనే స్టాప్ కూడా తీసుకొని వస్తానని అక్కడ ఉన్నటువంటి